ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్ నా పేరు అశ్విని మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను సోమవారం రోజు గురువారం రోజు మార్నింగ్ 11కి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను చూసి అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఐకియాకి వెళ్తున్నాము కొంచెం కిచెన్ నీడ్స్ కానీ వార్డ్రోబ్ లో కానీ కొంచెం నాకు అవసరమైనవి ఉన్నాయి అన్నమాట చెప్తాను సరే ఓకే అయితే అవన్నీ తీసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి అండ్ వీడియో లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే నేను తీసుకొచ్చినవి అన్ని కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను అనమాట ఏం తీసుకున్నాను ఏంటి అనేది అండ్ అక్కడ ఏదైనా డీల్స్ అలాంటివి ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేస్తాను సో మిస్ కాకుండా లాస్ట్ దాకా అయితే చూడండి అండ్ లైక్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారు సో ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి సరే ఇప్పుడైతే రండి నాతో మనం వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట ఇక్కడైతే నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు అండ్ చూపించలేదు ఎందుకంటే ప్రీవియస్ నా ఐకియా వ్లాగ్లో ఎక్కువ ఇదే ఉంటుంది ఈ బెడ్రూమ్స్ కానీ లివింగ్ ఏరియాకి సంబంధించిన సోఫా సెట్స్ ఆఫీస్ చైర్స్ అలాంటివి అన్నీ చూపించి నా మ్యాక్సిమం వీడియో లెంత్ అంతా కూడా అక్కడే చూపించాను సో అందుకని సిమిలర్ స్టఫే ఉంటుంది కాబట్టి అన్నట్టుగా చూపించలేదు అండ్ నేను కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు నేను ఓన్లీ ఆ బ్యాగ్స్ కోసమే వచ్చాను ఎందుకంటే మోక్షజ్ఞ తన బట్టలు తీసుకుంటున్నాడు అందులో విసిరేసేస్తున్నాడు సో నేను ఇస్తే వేసుకోవడం అనే స్టేజ్ దాటిపోయాడు అనమాట పెద్దవాడైపోయాడు సో అస్సలు నీట్గా ఉండట్లేదు అండ్ ఆనంద్ బట్టలు కూడా ఐరన్ చేపించి లాగేస్తున్నాడు సో అందుకని అవి కానీ ఇవి కానీ పెట్టడానికి నాకు యూస్ఫుల్గా ఉండేట్టుగా మా వార్డ్రోబ్ సైజ్ చూసి అయితే ఇట్లాగా తీసుకుందామని చెప్పి అనుకున్నాను సో ఇవి ఒకటి చూడడానికైతే పైన ఇది ఒక్కటే చూశాను నాకు కావాల్సినట్టుగా 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాను లాస్ట్లో చూపిస్తాను అండ్ మోక్షజ్ఞకైతే అట్లాగా కార్డ్ బ్యాగ్ విడిగా ఇచ్చేసాము అది అలా ఇస్తే మేము ఎంత హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చో ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా అలానే చేస్తున్నాము తన బ్యాగ్ తను మా బ్యాగ్ మాదనమాట మాదేమో చెక్అవుట్కి వెళ్తుంది తనదేమో పక్కన పెట్టేసి వస్తాము తనకు కావాల్సినవి అన్నీ అందులో వేసుకుంటూ ఉంటాడు తను హ్యాపీ మేము హ్యాపీ అన్నట్లుగా అండ్ ఇక్కడ వచ్చేసి నేను బాక్సెస్ చూస్తున్నా ఇవన్నీ ఫ్రిడ్జ్లోకి చాలా బాగుంటాయి అనిపించింది ఎందుకంటే ఎయిర్ టైట్గా ఉంది సైజెస్ కూడా చాలా పెద్దగా ఉంది అమెజాన్లో వాటిల్లో వచ్చేవి ఏంటంటే సైజ్ చిన్నగా ఉంటుంది అందులో వెజిటేబుల్స్ ఎక్కువ పట్టడం కానీ అట్లా ఏం అనిపించట్లేదు సో ఇలాంటివి బాగున్నాయి అనిపించింది ఈసారి వచ్చినప్పుడు లేకపోతే ఫ్రిడ్జ్కి కావాల్సినవి తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకుందాం అని అనుకున్నాను ఇప్పుడైతే అంత యూజ్ కాదు అని అనిపించింది సో అందుకని ఇవైతే తీసుకోలేదు బట్ అవైతే చాలా బాగున్నాయి ప్లాస్టిక్ క్వాలిటీ కానీ అది కూడా అండ్ ఇవి కూడా అసలు ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉన్నాయి ఈ వుడెన్ మూతలు అలాంటివన్నీ పెట్టడాలు క్యాప్స్ సో ఇది సక్షన్ పవర్తో వస్తుంది సో ఎయిర్ టైట్గానే ఉంది మంచి క్వాలిటీతో ఉంది బాగుంది అని అనిపించింది అండ్ ఇంకా ఫ్రిడ్జ్కి సంబంధించిన ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ చాలా బాగున్నాయి ఐకియాలో మనకి గ్లాస్ వేర్ కానీ ప్లాస్టిక్ వేర్ కానీ అట్లాగా అండ్ నా జడలో చూసారా ఒకటి ఉంది మా హస్బెండ్ ఏమో అది చూసి ఏమనుకున్నారంటే నాకేమో తెలియదు వెనకుంది కదా నేను ఉందన్న సంగతి నాకు తెలియదు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను మా హస్బెండ్ ఏమో వీడియో తీసేటప్పుడు చూసారు కానీ నా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి నేనేదో పెట్టుకున్నా అనుకున్నారంట సో అది ఏదో అతుక్కుంది అనుకోకుండా అందుకని నా జడలో చూసారా ఎట్లా ఉందో ఒక ఫ్లవర్ లాగా మ్యాచింగ్ లాగా నేనేం పెట్టుకుంటాను అది ఎండిపోయింది లాగా ఉంది కదా అని అన్నాను ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి సేమ్ మనకి అమెజాన్లో ఇదే సైజులో దొరుకుతుంది కదా అట్లాగా కాకపోతే అవేమో ఎయిర్ టైట్ లాగా కింద అలా ఇచ్చారు దీనికేమో ఇవ్వలేదు అండ్ ఇదేమో రోలర్ ఇప్పుడు ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉంది డైనింగ్ టేబుల్స్ మీద కానీ అట్లా పెట్టుకుంటున్నారు కదా సో ఇది బాగుంది అనిపించింది ఇట్లాగా రౌండ్ తిరుగుతా దానిలో సాసెస్ కానీ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు అని అనిపించింది అండ్ ఇక్కడ ఈ బాక్సెస్ ఇవి తీసుకున్నాను ఈ 2 టైప్స్ ఆఫ్ బాక్సెస్ ఒకటి కొంచెం పెద్దది ఒకటి చిన్నది అనమాట నాకు ఈ రెడ్ బాక్సెస్ ఏమో 19 రూపీస్ పడింది ఒక్కొక్కటి అవేమో టోటల్ 69 పడింది 3 వచ్చినాయి అండ్ ఇది వచ్చేసేమో బాక్స్ అనమాట 2 kgs అవన్నీ వేసుకునే సరుకులు బాక్సెస్ నేను ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ వీటి కోసమే వచ్చాను కిచెన్లో కావాల్సింది ఎందుకంటే సరుకులు వేసుకోవడానికి నేను రీఆర్గనైజ్ చేయాలి కిచెన్ని అవి
ఇవన్నీ కూడా నేను పర్చేస్ చేసిన తర్వాత చేద్దామని చెప్పి ఆగానమాట ఇప్పటిదాకా. సో ఇప్పుడు నేను అది కూడా ఒక వీడియో చేయాలి, ఎందుకంటే నేను ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి చూపిద్దాము, ఏదైనా మీకు కూడా యూస్ఫుల్ ఉంటుందేమో అని అనుకున్నాను, అందుకని తీసుకుంటున్నాను అనమాట. 2 kgsవి 1 kgవి అన్నీ కూడా తీసుకున్నాను. ఈలోపు మోక్షజ్ఞ ఏం చేశాడు తెలుసా, తనకి ఆ రెడ్ బాక్సెస్ ఆ పర్పుల్ బాక్సెస్ బాగా నచ్చినాయి. అసలు ఎన్ని వేసుకొని వచ్చాడంటే, నేను ఎందుకు అన్ని వేసుకొని వచ్చావు అని చెప్పి అడుగుతుంటే ఇంకా వేస్తూనే ఉన్నాడు. నేను ఎక్కడైతే ఆగానో ఆ స్టాప్లో వెళ్ళొచ్చాను కదా, మర్చిపోయాను అక్కడ అని అనుకున్న అన్నీ కూడా మోక్షజ్ఞ దానిలో దొరుకుతాయి. సో మళ్ళీ నేను వెళ్ళి అయితే వెనక్కి వేసుకొచ్చుకోవసరం లేదు. నేను చూసిన ప్రతి స్టఫ్ మోక్షజ్ఞ కార్ట్ బ్యాగ్లో ఉంటాయి అన్నమాట. చూసారా ఎన్ని ఉన్నాయో అసలు. ఆ రెడ్ బాక్సెస్ కానీ అవి పెట్టేసే అంటుంటే నో అంటున్నాడు. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉందనమాట, అందుకని వాయిస్ అయితే మ్యూట్ చేశాను. కానీ అసలు చాలా ఫన్నీగా ఉంటుంది పిల్లలతో షాపింగ్ కదా, మా వాడితో కూడా అంతే, ఎంత ఫన్నీగా ఉంటుందో. ఏది కనిపించినా వేసేసుకుంటాడు అనమాట, తన హ్యాండ్కి ఏది చిక్కితే అది. అండ్ ఇవి వచ్చేసి మనం చాపింగ్ బోర్డ్స్ అనమాట, ప్లాస్టిక్లో చిన్నగా భలే ఉంది. నాకైతే వేసవకాలం చక్కగా విసిరికారలాగా అనిపించింది, అంత చిన్నగా ఉంటే హ్యాండిల్ తోటి. అండ్ ప్రైస్ కూడా 60 రూపీస్ అంట, బాగా అనిపించింది. అండ్ తర్వాత ఏమో నైఫ్స్ అనమాట, ఈ నైఫ్ సెట్స్ కూడా తీసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇంటికి వచ్చేస్తాయి కదా అన్నట్టుగా ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు. మనకి ఏ ప్రోడక్ట్ నచ్చినా కూడా అది మనకి క్యారీ చేసుకోవడానికి కుదరకపోయినా, హెవీ వెయిట్ అవుతుంది అట్లా అనుకున్నా కూడా దానిలో మనకి ఐకియా యాప్ ఒకటి ఉంటుంది, దానిలో మనం స్కాన్ చేసేస్తే కనుక ఇంటికి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇవి స్టాండ్స్, ఇవి ఐకియాలో కనిపిస్తున్నాయి, నాకు అమెజాన్లో చూడలేదు, ఉన్నాయేమో. ఇవి మాత్రం చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయి, నేను ఆల్రెడీ తీసుకున్నా అందుకని తీసుకోలేదు. ఈ యాప్రాన్స్ ప్రింట్స్ చాలా బాగున్నాయి, దీనికైతే క్యాప్ కూడా ఇచ్చాడు, బటన్స్ ప్రింట్ ఇచ్చేసి. బట్ కాస్ట్ అయితే బాగా ఎక్కువ అనిపించింది నాకు. ఇవి 600-1000 అనుకుంటా, నేను ప్రైస్ మర్చిపోయాను. బట్ ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే కొన్ని ఐటమ్స్ గ్లాస్ వేర్ కానీ ఈ నైఫ్స్ కానీ అట్లా మేము మెట్రో అండ్ క్యాబ్ యూస్ చేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో మెట్రోలో అయితే కొన్ని ఐటమ్స్ అలో చేయరు కదా, అందుకని నేనైతే తీసుకోలేదు నైఫ్స్. ఇంటికైతే ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు, కాకపోతే తీసుకోవడానికి వీలు పడదు, ఎందుకంటే ఇది కౌంటర్ టాప్ మీద పెట్టుకోవాలి కదా. ఆ రౌండ్ సైజ్ కానీ మనకి వాటర్ క్వాంటిటీ కూడా మంచిగానే పడుతుంది. ఇది 2000 పడుతుంది తీసుకోవాలంటే, బట్ తీసుకోలేదు ఎందుకంటే మోక్షజ్ఞ ప్రస్తుతానికి అన్నీ లాగేస్తున్నాడు. సో అది గాజుది కదా, లాగేస్తే పడిపోతుందేమో అని చెప్పి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, అందులో అన్నీ వేసేసి మనం చక్కగా స్టోర్ చేసుకొని ఈవినింగ్ దాకా తాగడం, అందుకని అలా వేసుకొని తాగాలి అని అనిపించింది. కానీ ఇంకా నేను ఇంట్లో వేరే వాటితో ట్రై చేసి అట్లా ట్రై చేయాలి. ఇక్కడ ఈ గ్లాస్ వేరు, ఏ గ్లాస్ దేనికి యూస్ చేస్తారనేది మాత్రం నేను ఇక్కడే చూసి నేర్చుకున్నాను. అండ్ నైఫ్స్ లాస్ట్ వీడియోలో చూపించాను చూడండి, ఏ నైఫ్ దేనికి యూస్ చేస్తారనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఏ గ్లాస్ దేనికి యూస్ చేస్తారో. ఈ క్రాకరీ ఐటమ్స్ కూడా తీసుకోవాలి, గ్లాసెస్ కానీ అట్లాగా. సో ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే పెడతాను, అది ఒక వ్లాగ్ కానీ షార్ట్ కానీ చేసి పెడతాను. ఎందుకంటే మనం క్యారీ చేసేటప్పుడు మెట్రోలో ఏవైనా గ్లాస్ ఐటమ్స్ పగిలిపోతాయేమో అని ఒకటి, అండ్ నైఫ్ లాంటి షార్ప్ ఐటమ్స్ అయితే ఎలో చేయరు. అందుకని ఈ 2 రీజన్స్తో నేను క్రాకరీ ఐటమ్స్ కానీ అట్లాంటివన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడదామని స్కాన్ అయితే చేసుకున్నాను. ఈ లైట్స్ అయితే భలే ఉన్నాయి అసలు, ఈ కలర్స్గా హార్ట్ షేప్ ఫ్లవర్ అలాగా క్లౌడ్స్ కానీ నాకు బాగా నచ్చినాయి. కాకపోతే మా రూమ్లో పెట్టుకుంటే చిన్నపిల్లలు ఇలాగా ఉంటాయేమో అని తీసుకోలేదు. అండ్ మోక్షజ్ఞది రూమ్ థీమ్ ఇంకా ఏం అనుకోలేదు, ఒక్క థీమ్ ఐడియా ఉంది కానీ దానికి సెట్ అయ్యేవి అవేం అనిపించలేదు, అందుకని తీసుకోలేదు. అండ్ ఇది చూసారా బాల్స్ భలే ఉన్నాయి కదా, ఈ బాల్స్ కూడా లైట్సే. మా వాడైతే ఈ లైట్స్ని బ్యాగ్లో వేసుకొని వచ్చేసాడు. తర్వాత ఈ ఔల్ లైట్ బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ పట్టుకోవడానికి కూడా ఇదేమో సాట్రన్ అనుకుంటా మనకి అట్లా ఇచ్చారు. అండ్ మా వాడు చెప్పాను కదా తీసుకొచ్చేసాడు బాల్ లాంటిది అని చెప్పి, చూడండి
చూడండి తన కార్డ్ బ్యాగ్ మిస్ అయింది మధ్యలో, అందుకని ఇంకా ఇలాంటి బ్యాగ్లో వేసుకొని వచ్చాడు. అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పి తీస్తే ఎల్ఈడి లైట్స్, బల్బ్స్ అంట, అవి వేశాడు. అండ్ ఆ బాల్స్ కింద పెట్టి ఉంచుతారు కదా కొత్తవి మనం తీసుకెళ్ళడానికి, సో ఆ స్టఫ్లో నుంచి ఇది తీసుకొని వచ్చాడు. పర్లేదు గట్టిగానే ఉంది, మనం టెస్ట్ చేయకపోయినా మోక్షజ్ఞాలు ఇసిరేయడం వల్ల తెలిసిపోయింది అనమాట. సో క్వాలిటీ కూడా బాగానే ఉంది, గట్టిగా. ఇంకా ఆ లింట్ రోలర్ కానీ అట్లాంటివి అన్నీ కూడా అన్నీ వేసుకొచ్చాడు. ఇవి అయితే బట్టల క్లిప్లు అనమాట, అవి కూడా వేసుకొని వచ్చాడు. అసలు అవి ఎక్కడున్నాయో కూడా నాకు కనిపించలేదు, తనకి ఎక్కడ కనిపించినాయో. అండ్ ఈ లైట్ అయితే భలే ఉంది, నాకు బాగా నచ్చింది. ఇలా అంటే ఓపెన్ అవుతుంది, ఇంకొక సైడ్ అంటే క్లోజ్ అవుతుంది. ఇది 1 year నుంచి స్టాక్లో ఉంది, బట్ తీసుకోవడానికి మాకు ఎక్కడ పెట్టుకోవడానికి లేదు. బట్ నాకు నచ్చింది. ఇదంతా అయిపోయింది. ఇంకా షాపింగ్ అయిపోయాక మనకి మామ్ డ్యూటీస్ ఉంటాయి కదా, సో స్నాక్ టైం అయిపోయింది. సో ఇంకా మెట్రో స్టేషన్లో స్నాక్ అయితే బనానా కట్ చేసి తీసుకొచ్చాను, ఎక్కడైనా కుదిరితే పెడదామని చెప్పి. సో ఇక్కడ పెట్టేశాను అనమాట. ఈవినింగ్ అయిపోయింది, మార్నింగ్ 10కి స్టార్ట్ అయినట్టున్నాము. సో ఇంటికి వెళ్ళేటప్పటికైతే 7 దాటిపోయింది. సో ఇలాంటి స్నాక్స్ అవన్నీ కూడా క్యారీ చేయండి మీరు కూడా. హాయ్ అండి, ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. అక్కడ నేను మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు, ముఖ్యంగా పైన ఉండే బెడ్రూమ్స్ అలాంటి సెక్షన్స్ అన్ని, ఎందుకంటే అవి చాలా సార్లు ఇంతకుముందు మీకు కూడా చూపించాను కాబట్టి నేను ఈసారి అవి అయితే చూపించలేదు. అండ్ కింద కట్లరీ యూనిట్స్ అవి మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాను, ఎందుకంటే నాకు నీడ్స్ అక్కడే ఉన్నాయి కాబట్టి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో నేను వెళ్ళింది అయితే ఐకియా నాగసంద్ర బెంగళూరులో. ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను అనేది అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేసేసాను. కారిడార్స్లో అందరు తిరుగుతున్నారు, కొంచెం నాయిస్ ఉంటే కనుక ఇగ్నోర్ చేయండి. అండ్ ఫస్ట్ నేనేం తీసుకున్నానంటే 2 bags తీసుకున్నాను. మేము మెట్రో అండ్ క్యాబ్ లో అయితే ట్రావెల్ చేసామన్నమాట, అందుకని కొన్ని అయితే మెట్రోలో ఎల్లో చేయరు, లైక్ నైఫ్స్ కానీ అట్లాంటివి. సో అవైతే ఆర్డర్ ఆన్లైన్ లో పెడదామని చెప్పి నేనైతే తీసుకోలేదు. ఒకసారి చెక్ చేయండి, ఆల్ ఇండియా డెలివరీ ఉన్నట్టు ఉంది. వెయిట్ ద్వారా మనకి డెలివరీ ఛార్జెస్ ని తీసుకుంటారు. సో మనం ఆర్డర్ చేసే వాటి వెయిట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఛార్జెస్ వేస్తారు అండ్ హోమ్ కి డెలివరీ చేస్తారు. ఐకియా యాప్ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. నేను అందులో చేద్దామని చెప్పి నేను ఎన్నైతే మోయగలనో అవి మాత్రమే తెచ్చుకున్నాను, మిగతాయన్ని ఆర్డర్ ప్లేస్ చేద్దామని. ఇవైతే మీకు నేను ఇంటికాడ ఆల్రెడీ స్టోర్ లో చూపించాను కదా తీసుకునేటప్పుడు. ఇవి కంటైనర్స్, నేను ఇవి 1 liter కంటైనర్స్, అంటే 1 kg వరకు పడుతుంది. ఇవే ఎక్కువ తీసుకున్నాను చెప్పాలంటే, ఈ బ్యాగ్ నిండా ఉన్నాయి. అవి 12 అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకి 1 kg కంటే ఎక్కువ తీసుకునే సరుకులు తక్కువే ఉంటాయి అండ్ 1 kg కంటే తక్కువ తీసుకునేవి కూడా తక్కువే ఉంటాయి. కాబట్టి 1 kg ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఇవైతే తీసుకున్నాను. ఇందులో మనకి ఇట్లా అయితే ఓపెన్ చేసి మనం వేసుకోవచ్చు అండ్ మొత్తం ఓపెన్ చేసి లోపల వేసుకోవచ్చు. సో ఇవి ఎక్కువ తీసుకున్నా. ఈ బ్యాగ్ లో అయితే అవి మాత్రమే ఉన్నాయి అనమాట. అండ్ ఇటు వచ్చేసి ఫస్ట్ ఇవి వచ్చేసి 2 kg కంటైనర్స్ అనమాట. మీకు తెలియాలంటే హైట్ ఇలాగా, ఇది 1 kg కంటైనర్స్ అనమాట, ఇలాగా 2 sizes. సో ఇవి వచ్చేసి నేనైతే కొన్నే తీసుకున్నాను, ఎందుకంటే ఇంత సరుకులు అయితే ఇప్పటి ఉన్న కాలంలో ఎవరు తీసుకోవట్లేదు. సో నేను కూడా తీసుకోవట్లేదు, తక్కువే కాబట్టి ఇవి ఒక 5 or 6 తీసుకున్నాను అంతే. సో ఇవే ఎక్కువ తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇవి నేను ఆల్రెడీ ఒకసారి మీకు పూజా మందిరం వీడియో చేసేటప్పుడు చూపించాను కదా ఐకియాలో తీసుకున్నానని. ఇవే అన్నమాట లైనర్స్, చాలా బాగుంటున్నాయి. సో నా దగ్గర ఉన్నాయి, రేపు కిచెన్ నేను మళ్ళీ రీఆర్గనైజ్ చేయాలి, అప్పుడు సర్దుకున్నది. ఇవన్నీ తెచ్చుకున్నాక కిచెన్ కి కావాల్సినవి రీఆర్గనైజ్ చేద్దామని నేనైతే ఇంతవరకు అప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా అయితే పెట్టేసామో అట్లానే ఉన్నాయి, మార్చలేదు. సో అవన్నీ వేసుకోవడానికి సరిపడా లేవు అని చెప్పి మళ్ళీ ఇవైతే తీసుకున్నాను. ఇవి ఒక 3 rolls తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ 2 ఏమో ఉన్నట్టున్నాయి. సో ఇవన్నీ కలిపి రేపు కిచెన్ రీఆర్గనైజేషన్ లో మీరు చూద్దరు కానీ నేను ఎక్కడెక్కడ వేస్తాను అనేది. 2 sides వేసుకోవచ్చు అనమాట, గ్రిప్ ఉంటది. అండ్ నెక్స్ట్ ఇది కాఫీ మేకర్. నాకు తెలిసి కాఫీని మనం వేసి దాంతో ఇట్లా చేస్తే మంచిగా ఫోమ్ వస్తుందంట. సో నాకు అసలు కాఫీ తాగడం ఇష్టం ఉండదు, కాఫీ అనే కాదు, నేను కాఫీ, పాలు, టీ ఏమి తాగను, మా హస్బెండ్ కి కూడా లేదు, ఎప్పుడో ఒకసారే తాగుతాము. సో ఆ ఎప్పుడో ఒకసారి అయినా కూడా అట్రాక్టివ్ గా చేసుకుందాం అన్నట్లుగా ఇదైతే తెచ్చుకున్నాను. మీరు తీసుకునేటప్పుడు అయితే ఏ ఐకియా స్టోర్ లో అయినా సరే ఇదైతే చెక్ చేసి తీసుకోండి. చాలా వరకు ఈ స్ప్రింగ్ అనేది డ్యామేజ్ అయిపోయి ఉంటది, ఎందుకంటే అందరూ అక్కడే అన్ని కుప్పగా పడేసి ఉంటాయి కదా. సో ఒకసారి చెక్ చేసుకుంటే ఏంటంటే మంచిగా ఉన్నది చూసి తీసుకోవచ్చు. మన ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఏం ప్రయోజనం ఉండదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ తీసుకున్నాను.
ఏవైనా ఇంత స్మాల్ క్వాంటిటీస్ లో నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలన్నా లేదా మామూలుగా అయినా సరే ఏదైనా పెట్టుకోవాలంటే నా దగ్గర ఈ సైజు లేవు. అసలు ప్రాక్టికల్ గా ఎలా వర్కౌట్ అవుతుందో కూడా తెలియదు. మాక్సిమం ఇంత చిన్నవి మనం స్టోర్ చేసుకునే ఏముంటాయి అనుకుంటాం కానీ అప్పుడప్పుడు ఉంటాయి. సో అందుకని నేను ఒక 2 అయితే తీసుకున్నాను, ఓన్లీ 2నే తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 19 రూపీస్ అనుకుంటా. సో ఈ రెండు కలిపి నాకు 38 రూపీస్కి వచ్చినాయి. బాగున్నాయని తీసుకున్నా, క్వాలిటీ కూడా బాగుంది ప్లాస్టిక్, సో అందుకు తీసుకున్నా. అండ్ ఇవి వచ్చేసేమో 69 రూపీస్ పడినట్టుంది, నాకు గుర్తులేదు. ఒకసారి నేను వీడియోలో చూపించుంటే కనుక చూడాలి. ఇవి 3 వచ్చినాయి అనమాట. చాలా స్మాల్ క్వాంటిటీ, అంటే ఇంతది మనం కరెక్ట్ గా చెప్పాలంటే మనకి పెద్ద కుంకుమ బరెన్ ఉంటది కదా ఆ సైజు అనమాట. సో ఇవైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవన్నమాట. ఇవి నేను ఆల్రెడీ ఇది తీసుకునేటప్పుడు వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇది వార్డ్రోబ్ లో క్లాత్స్ ని ఆర్గనైజ్ చేసుకునేది. మోక్షజ్ఞ క్లాత్స్ అయితే గందరగోళంగా ఉంటాయి అనమాట. నేను ఎన్నిసార్లు నీట్ గా చదువుతాను, లిటరల్లీ చెప్పాలంటే డైలీ చదివినా వాళ్ళు అలానే పడతాయి. అండ్ ఇంతకు ముందు మనం చిన్నగా ఉన్నప్పుడు మనం ఎలా పెడితే అలానే ఉంటాయి, మనమే ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు టోడ్లర్ కదా, సో తనకి నచ్చింది తీసుకోవాలన్నమాట, తనకి నచ్చింది మనం వెయ్యాలి. సో ఒకసారి కలర్ కాంబినేషన్ చాలా ఆడ్ గా కూడా ఉండిద్ది, అంటే పైన ఒక కలర్ కింద ఒక కలర్ అనమాట. సో అదైనా సరే తనకి నచ్చిందే వేయాలి. అలాగే తెచ్చుకుంటున్నాడు. తనకి నచ్చలేదంటే దాన్ని తీసి లోపల ఇలా వేస్తున్నాడు అనమాట. పెద్ద యాక్ చేస్తారేమో అని అనుకున్నాను, కానీ ఇప్పటి నుంచే చేస్తారు, 3 years నుంచే అని నాకు తెలియదు. సో అందుకని ఇవైతే తీసుకున్నాను. సో కనీసం బయటకు వేసుకెళ్ళే, ఇంట్లో కాకుండా స్కూల్ కి బయటకి అలా వేసుకెళ్ళే అయినా సరే నీట్ గా ఆర్గనైజ్ చేసి తనకి అందకుండానో లేకపోతే అలాగ పెడదామనే ఐడియాతో ఇదైతే తీసుకున్నాను. ఇదైతే 2 తీసుకున్నాను, మా వార్డ్రోబ్ సైజు. ఇదైతే నాకు 1050 రూపీస్ పడింది ఒక్కొక్కటి. సో ఈ 2 కూడా నాకు 2100 పడినాయి ఈ 2. సో నేను ప్రస్తుతానికి తీసుకున్నవి అయితే ఇవే. మిగతా అన్ని కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెడదామని అనుకుంటున్నాను. నేను ఆర్డర్ పెట్టి అవి కనుక వస్తే ఇంకొక వీడియోలో కానీ షార్ట్ లో కానీ ఖచ్చితంగా అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి ఐకియాలో. నాకు తెలిసి స్టఫ్ చాలా అందరికి బాగా నచ్చుతుంది అండ్ యూస్ఫుల్ స్టఫ్ ఉంటుంది. అఫోర్డబుల్ రేంజ్ లో కొంచెం క్వాలిటీ ఎక్కువగా దొరుకుతుంది. వెన్ కంపేర్ టు చాలా పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, వాటితో పోల్చుకుంటే ఇదైతే బాగుంటది అని నా అభిప్రాయం. అందుకే నేను ఎక్కువ ఐకియాని ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయడం అసలు మర్చిపోతున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా చాలా వరకు మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఐకియాకి వెళ్ళానన్న సంగతి కూడా నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఎందుకంటే అందులో కూడా పోస్ట్ చేశాను. సో ఇలాంటి రెగ్యులర్ గా అప్డేట్స్ కావాలంటే కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇప్పటిదాకా చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి, బాయ్.